ఎస్ఎల్బిసి టన్నెల్లో మొన్న ఉదయం 8:30 ప్రాంతంలో ప్రమాదం జరిగింది. ఇప్పటి వరకు కూడా వారి ఆచూకీ తెలియనటువంటి పరిస్థితి. పూర్తిగా నిరంతరంగా సహాయక చర్యలు జరుగుతున్నాయి. ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు ప్రత్యేక బృందాలన్నీ కూడా రావడం జరిగింది. ఆర్మీకి సంబంధించి, నేవీకి సంబంధించినటువంటి ప్రత్యేక బృందాలంతా కూడా నిరంతరంగా షిఫ్టుల వారీగా వారంతా కూడా లోపలికి వెళ్తున్నారు. ఈ టన్నెల్ దగ్గర 14వ కిలోమీటర్ దగ్గర పూర్తిగా ప్రమాదం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ పూర్తిగా ఇండియన్ ఆర్మీ, నేవీ టీమ్స్ కూడా రావడం జరిగింది. పూర్తిగా వారంతా కూడా ఇక్కడ పరిస్థితులంతా కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏదైతే సెగ్మెంట్స్ ఉన్నాయో ఈ సెగ్మెంట్స్ గురించి ప్రధానంగా ఇక్కడ మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ సెగ్మెంట్స్ అంతా కూడా దాదాపుగా భారీ బరువు ఉండేటటువంటి ఈ సెగ్మెంట్స్ ద్వారానే పూర్తిగా లోపల ఈ టన్నెల్ మొత్తాన్ని కూడా సర్కిల్ షేప్ లో ఉండేటటువంటి ఈ టన్నెల్ మొత్తానికి కూడా ఈ సెగ్మెంట్లతోటే పూర్తిగా అమర్చడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే 14వ కిలోమీటర్ దగ్గర ప్రమాదం జరిగినటువంటి సందర్భంలో కూడా ఇవేవైతే ఉన్నాయో, ఈ సెగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయినట్టుగా కూడా అక్కడికి లోపలికి వెళ్ళినటువంటి రెస్క్యూ టీం అంతా కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. సో ఇదంతా కూడా ఇంత భారీ బరువైనటువంటి ఏదైతే ఉందో ఈ సెగ్మెంట్స్ అన్ని కూడా పడిపోయినటువంటి నేపథ్యంలోనే ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. పూర్తిగా లోపల ఏదైతే టన్నెల్ నిర్మాణం అంతా కూడా సర్కిల్ షేప్ లో నిర్మాణం జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అక్కడ లోపల ఏదైతే పూర్తిగా టన్నెల్ కి సంబంధించినటువంటి బోరింగ్ మిషన్ పూర్తిగా తవ్వకాలు జరుపుతుంది. ఆ తర్వాత ఇక్కడ చూస్తున్నాం విజువల్స్ లో కూడా ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి టీం అంతా కూడా రావడం జరిగింది. వీరంతా కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నటువంటి సిచ్యువేషన్. సో మొత్తానికి ఇప్పటి వరకు ఇండియన్ ఆర్మీ కావచ్చు, నేవీ కావచ్చు, టీమ్స్ అన్ని వస్తున్నాయి. లోపల చిక్కుకుపోయిన వారికి సంబంధించినటువంటి ఆచూకీని తెలుసుకునేందుకు ప్రయత్నాలని ముమ్మరం చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పటి వరకు ఎవరికి సంబంధించినటువంటి ఆచూకీ కూడా దొరకలేనటువంటి పరిస్థితి. ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి టీం, అదేవిధంగా ఆర్మీకి సంబంధించినటువంటి టీం వారంతా కూడా ఇక్కడ ప్రత్యక్షంగా ఇక్కడికి వచ్చేసి 14వ కిలోమీటర్ దగ్గర ప్రమాదం ఎక్కడైతే జరిగిందో అక్కడికి వెళ్తున్నారు. ప్రమాదం జరిగినటువంటి ప్రాంతం లోపల ఇరుక్కుపోయినటువంటి 8 మందికి సంబంధించి ఆచూకీ తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రకరకాల ఎక్విప్మెంట్ అంతా కూడా తీసుకొస్తున్నారు. ఎందుకంటే పూర్తిగా అక్కడంతా కూడా భారీగా నీరు, బురద, మట్టి ఉన్నటువంటి నేపథ్యంలోనే వారంతా కూడా లోపలికి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎగ్జాక్ట్ గా ఈ పిల్లర్స్ ని ఒకసారి, ఈ సెగ్మెంట్స్ ని ఒకసారి మనము పరిశీలిద్దాం. ఈ సెగ్మెంట్స్ అంతా కూడా మెట్రో పిల్లర్స్ దగ్గర అయితే తాత్కాలికంగా పూర్తిగా రెడీమేడ్ గా రెడీ చేసి కొన్ని కన్స్ట్రక్షన్స్ చేసేటటువంటి ఏవైతే ఉంటాయో ఆ మాదిరిగా ఉండేటటువంటి సెగ్మెంట్స్ అన్నట్టు ఇవన్నిటినీ పూర్తిగా లోపల ఏదైతే టన్నెల్ బోరింగ్ మిషన్ ప్రారంభమైన తర్వాత ఇదంతా కూడా పూర్తిగా రౌండ్ గా సర్కిల్ షేప్ లో ఆ టన్నెల్ బోరింగ్ మిషన్ అంతా కూడా చెక్కుతూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. వెళ్ళిన తర్వాత ఈ సెగ్మెంట్స్ అన్నిటిని కూడా అమరుస్తారు. ఈ సెగ్మెంట్ ని ఒకసారి అమర్చిన తర్వాత అక్కడ ఎటువంటి పరిస్థితుల్లో కూడా భూమి కదిలినా కృంగినా కూడా ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకు ఈ సెగ్మెంట్ ని అమరుస్తారు. కానీ ఏదైతే అక్కడ సీఫేస్ దగ్గర ఏదైతే ప్రమాదం జరిగిందో అక్కడ పూర్తిగా పెద్ద ఎత్తున నీరంతా కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇంతటి భారీ సెగ్మెంట్ ని కూడా కదిలించేసి ఇవన్నీ కూడా పడిపోయాయి. అక్కడ దాదాపుగా 20 మీటర్ల వరకు అంతా కూడా ఈ సెగ్మెంట్లంతా కూడా కూలిపోయినట్టుగా లోపలికి వెళ్ళిన వారు చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. సో అక్కడ మరి ఇంతటి పెద్ద ఎత్తున, ఇంతటి బరువైన, ఇంత పెద్దటి సెగ్మెంటే పడిపోయిందంటే లోపల ప్రమాదం ఏ స్థాయిలో జరిగిందో అంచనా వేయొచ్చు. అక్కడ ఏదైతే నీరు ఎక్కువ స్థాయిలో అక్కడ స్టోరేజ్ అయి ఉన్నటువంటి నేపథ్యంలో ఈ సెగ్మెంట్స్ కు పై భాగాన నీరు ఉన్నటువంటి నేపథ్యంలోనే అక్కడ పడిపోయిన సందర్భంలో ఒక్కసారిగా నీరంతా కూడా పడిపోతున్నటువంటి సందర్భంలో మొదట ఒక్క సెగ్మెంట్ కదలడం జరిగింది. భారీ శబ్దాలు వస్తూ ఒక సెగ్మెంట్ కదిలి పడిపోతున్నటువంటి సందర్భంలో లోపల 42 మంది కార్మికులు పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో అలర్ట్ అయిన వారంతా కూడా సెగ్మెంట్ పడిపోతున్నటువంటి సందర్భంలో బయటికి రావడం జరిగింది. మిగతా వారంతా కూడా వెనకాల వైపు ఉన్నటువంటి పరిస్థితి. సో ఇక్కడికి ఘటనా స్థలానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా రావడం జరిగింది. కాంగ్రెస్ సీనియర్ నాయకులు జానారెడ్డి కూడా రావడం జరిగింది. చూస్తున్నాం విజువల్స్ లో కోమటిరెడ్డి పూర్తిగా పరిశీలిస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. ఇక్కడంతా కూడా ఏదైతే టన్నెల్ దగ్గర ప్రమాద స్థాయిని తెలుసుకునేందుకు ఉదయాన ఇక్కడికి వచ్చినటువంటి కోమటిరెడ్డి పూర్తిగా ఇక్కడ పరిస్థితులన్నింటినీ కూడా ఇక్కడ తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి. అధికారులతో మాట్లాడుతున్నారు. కాసేపటి క్రితం కూడా అధికారులతో రివ్యూ నిర్వహించడం జరిగింది. కోమటిరెడ్డి కావచ్చు, అదేవిధంగా జానారెడ్డి ఇద్దరు కూడా
ఇక్కడే పూర్తిగా టన్నెల్ దగ్గర చూస్తూ కూడా లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. సో స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ, అదేవిధంగా పూర్తిగా జానారెడ్డి కావచ్చు, మొత్తం నిన్నటి వరకు కూడా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా వారంతా కూడా వచ్చినటువంటి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఏదైతే కోమటిరెడ్డి గారు కూడా ఇక్కడ పూర్తిగా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. టన్నెల్ లోపలికి వెళ్లే ప్రయత్నం కూడా చేస్తున్నారు, చూస్తున్నాం. కోమటిరెడ్డి గారు, అదేవిధంగా జానారెడ్డి గారు వారంతా కూడా టన్నెల్ లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. అసలు టన్నెల్ లోపల సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయి తెలుసుకునేందుకు కోమటిరెడ్డి, జానారెడ్డి, అదేవిధంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ వీరంతా కూడా వెళ్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో మొత్తానికి ఇక్కడ సిచ్యువేషన్స్ అంతా కూడా ఏ విధంగా ఉన్నాయి అనేది అంచనా వేసేందుకు, పూర్తిగా రియాలిటీ తెలుసుకునేందుకు, ప్రమాద స్థాయిని అంచనా వేసేందుకు వస్తున్నటువంటి సిచ్యువేషన్. ఒకసారి మంత్రి కోమటిరెడ్డితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఈ ప్రమాదాన్ని ఎట్లా చూస్తారు? అధికారులతో మాట్లాడారు కదా, ఏం మాట్లాడలేదు, లోపల మాట్లాడుతాం, లోపలికి వెళ్తున్నాం, లోపల మాట్లాడదామని చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇది ఇక్కడ లేటెస్ట్ అప్డేట్. మంత్రి కోమటిరెడ్డి కూడా లోపలికి వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్ చూసిన తర్వాత ఇంకా అధికారులతో చర్చలు చేస్తున్నాం, వారందరితో మాట్లాడిన తర్వాత దీనిపై మా మీడియాతో మాట్లాడుతూ కూడా చెప్పుకొస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.